పిల్లలు, కొత్త సెషన్కు స్వాగతం. మీరు ఎప్పుడైనా వేడి వేసవిలో నదిలో ఆడుకున్నారా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నదులు ఎక్కడి నుండి వస్తాయి? అవి ఎక్కడికి వెళ్తాయి? మరియు అవి ప్రజలు జీవించటానికి ఎలా సహాయపడతాయి? ఈరోజు భారతదేశంలోని గొప్ప నదులలో ఒకటైన గోదావరి నది గురించి తెలుసుకుందాం. దీనిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. దక్షిణ గంగతో ఈరోజు మన ప్రయాణం చేద్దాం. తరగతి 5లోని పర్యావరణ శాస్త్రంలో నది జీవనోపాధి మార్గాలు అనే పాఠం ద్వారా ఈ అంశాన్ని అర్థం చేసుకుందాం. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం ముగిసే సమయానికి మీరు వీటిని చేయగలరు. నీరు, వ్యవసాయం మరియు చేపలు పట్టడంలో నదులు ఎలా సహాయపడతాయో తెలుసుకుంటారు. గోదావరి వెంబడి ఉన్న కీలక ప్రదేశాలు మరియు దేవాలయాలను గుర్తించగలుగుతారు. కాలుష్యం మరియు వరదలు వంటి సమస్యలను అర్థం చేసుకుంటారు. కీలక పదాలు: పరిశ్రమ, వస్తువులను తయారు చేసే ప్రదేశం. జాలరి, చేపలు పట్టే వ్యక్తి. ఉపనది, ఒక పెద్ద నదిలో కలిసే ఒక చిన్న నది. థర్మల్ పవర్ స్టేషన్, వేడిని ఉపయోగించి విద్యుత్తును తయారు చేసే ప్రదేశం. కాన్సెప్ట్ మ్యాప్, గోదావరి నది తన ప్రయాణాన్ని మహారాష్ట్రలోని నాసిక్లోని త్రయంబకేశ్వర్ వద్ద పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి కొండలలో ప్రారంభిస్తుంది. అక్కడ నుండి ఇది రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. 1465 కిలోమీటర్లు ప్రయాణించి చివరకు ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది అనే ప్రదేశంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని విస్తీర్ణం దాదాపు 3,12,812 చదరపు కిలోమీటర్లు, అంటే భారతదేశ భూభాగంలో దాదాపు 10వ వంతు. ఇది ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ కలిపిన దానికంటే పెద్దది. తెలంగాణలో ప్రాముఖ్యత. గోదావరి కేవలం నది కాదు, ఇది జీవనాడి. ఇది తెలంగాణలోని నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి మరియు భద్రాద్రి వంటి అనేక జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఇది త్రాగడానికి, పంటలు పండించడానికి మరియు యంత్రాలను నడపడానికి నీటిని అందిస్తుంది. రైతులు దాని నీటిని వరి, చెరకు, పత్తి, మిరపకాయలు మరియు పండ్లను కూడా పండించడానికి ఉపయోగిస్తారు. మత్స్యకారులు పడవలలో ప్రయాణించి చేపలు, పీతలు మరియు ఎండ్రకాయలను పట్టుకుని మార్కెట్లలో విక్రయిస్తారు. ఇది వారి ప్రధాన ఆదాయ వనరు. ఈ నది విద్యుత్ ఉత్పత్తిలో కూడా సహాయపడుతుంది.
రామగుండంలో ఒక పెద్ద థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. కొత్తగూడెం మరియు విజ్జేశ్వరం వంటి ఇతర ప్రదేశాలు కూడా శక్తి కోసం గోదావరి నీటిని ఉపయోగిస్తాయి. ఔరంగాబాద్ మరియు నాందేడ్ వంటి నగరాల్లో పరిశ్రమలు ఈ నది కారణంగానే అభివృద్ధి చెందాయి. ప్రసిద్ధ దేవాలయాలు దాని ఒడ్డున ఉన్నాయి. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం 12 పవిత్ర శివాలయాల్లో ఒకటి. బాసర జ్ఞాన సరస్వతి ఆలయం పిల్లలు తమ మొదటి విద్యాభ్యాస వేడుక అయిన అక్షరాభ్యాసం కోసం ఇక్కడికి వస్తారు. భద్రాచలంలోని రామాలయం, ధర్మపురిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. కొన్ని ప్రాంతాలు నదికి చాలా ఎత్తుగా లేదా దూరంగా ఉన్నాయి కాబట్టి నీరు సహజంగా అక్కడికి ప్రవహించదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం దేవాదుల ఎత్తిపోతల పథకం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎత్తిపోతల అంటే తెలుగులో నీటిని ఎత్తడం మరియు పోయడం అని అర్థం. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లాలోని గంగారం గ్రామంలోని గోదావరి నుండి పెద్ద మోటార్లు మరియు పైపులను ఉపయోగించి నీటిని ఎత్తి కాలువల్లోకి పోస్తారు. అక్కడి నుండి వరంగల్, జయశంకర్ భూపాల్పల్లి మరియు మహబూబాబాద్ వంటి పొడి జిల్లాలకు ప్రవహిస్తుంది. ఈ విధంగా గోదావరి నది తక్కువ వర్షపాతం ఉన్న ప్రదేశాలలో కూడా రైతులు పంటలను పండించడానికి సహాయపడుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర మేళ అనే గొప్ప ఉత్సవం జరుగుతుంది. 12 రోజుల పాటు లక్షలాది మంది గోదావరి పవిత్ర జలాల్లో స్నానం చేస్తారు. కానీ మన శక్తివంతమైన నది ఇబ్బందుల్లో ఉంది. అనేక కర్మాగారాలు, విద్యుత్ ప్లాంట్లు మరియు గ్రామాలు కూడా గోదావరిలోకి వ్యర్థాలను పోస్తాయి. పండుగలు మరియు పర్యటనల సమయంలో ప్రజలు ప్లాస్టిక్ సీసాలు, సంచులు మరియు చెత్తను నదిలోకి విసిరివేస్తారు. ఇది నీటిని కలుషితం చేస్తుంది మరియు చేపలు మరియు మొక్కలకు హాని చేస్తుంది. ఐకార్నియా అనే నీటి మొక్క మురికి నీటిలో త్వరగా పెరుగుతుంది మరియు ఆక్సిజన్ను తగ్గిస్తుంది. ఇది చేపలను చంపుతుంది మరియు నీటిని త్రాగడానికి పనికిరాకుండా చేస్తుంది. కరువులు మరియు వరదలు. కొన్నిసార్లు తగినంత వర్షాలు లేనప్పుడు నది ఎండిపోతుంది. దీనిని కరవు అంటారు. కానీ ఎక్కువ వర్షాలు కురిసినప్పుడు నదిలో వరదలు వచ్చి ఇళ్ళు, రోడ్లు, పొలాలు నాశనమవుతాయి. దీనిని ఆపడానికి నది వెంబడి ఎంబాంక్స్మెంట్ అని పిలువబడే
బలమైన గోడలను నిర్మిస్తారు. ఇవి గ్రామాలను వరద నీటి నుండి రక్షించడంలో సహాయపడతాయి. కాబట్టి పిల్లలారా, ఈరోజు మనం ఏమి నేర్చుకున్నాము? మనం నదులను జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే నది మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. కాబట్టి మీరు తదుపరిసారి నదిని చూసినప్పుడు గుర్తుంచుకోండి, అది కేవలం నీరు ప్రవహించడం కాదు, అది జీవితం, ఒక విశ్వాసం మరియు ఒక జీవనాధారం. మన నదులను రక్షించుకుందాం మరియు వాటిని ఎప్పటికీ శుభ్రంగా మరియు సజీవంగా ఉంచుకుందాం. ధన్యవాదాలు.